నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కలకలం లేపుతుంది. 13 ఏళ్ల బాలికను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. మాయ మాటలు చెప్పి మరి ఆ పిల్లని వేరే బస్సు ఎక్కించినట్టు అక్కడ తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. మన సీసీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. ఒకసారి అతను మాట్లాడుకుంటూ తన పిల్లని తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. మరి 8th క్లాస్ పాపని మరి తీసుకెళ్ళినప్పుడు అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఏదో మాయ మాటలు చెప్పి తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. మరి 8th క్లాస్ పాప అంటే మినిమం బేసిక్ మన వల్ల కాదు, అందరికి తెలుస్తా ఉంటది. మరి ఆ పాప ఎందుకు పట్టించుకోలేదు, మరి ఎందుకు వెళ్ళారు? మరి ఆ అమ్మాయి గురుకుల స్కూల్లో చదువుకుంటా ఉంటది. వాళ్ళ డాడీ బయట అంటే స్నాక్స్ కొనిపించడానికి బయటకు వచ్చినప్పుడు అమ్మాయి బయట ఉన్నప్పుడు ఒక లేడీ వచ్చేసి మాయమాటలు చెప్పి తీసుకుపోవడం జరిగింది. మరి ఆ లేడీ ఎవరు? ఈ పాప చెప్పంలో ఎందుకు వెళ్ళిపోయింది? దాంతో పాటు వేరే బస్సు ఎక్కి ఎందుకు వెళ్ళింది? మరి అసలు ఏం జరుగుతుంది? అంటే ఆ పాప 8th క్లాస్ కాబట్టి మినిమం మన చుట్టాలా కాదా ఎవరని అడుగుతారు. మరి ఆ తండ్రి కూడా ఆ పాప బయట ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? మన తండ్రికి అక్కడ ఉన్న లేడీకి ఏమన్నా సంబంధం ఉందా? ఇదేమన్నా కావాలని చేశారా లేదా? అసలు మా ప్రజల్ని అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది? ఆ పాపని తీసుకెళ్లిన వ్యక్తి, ఆ లేడీ ఎవరు? ఆ తండ్రి ఎందుకు పట్టించుకోలేదు? ఆ తండ్రికి ఈ లేడీకి ఏమైనా సంబంధం ఉందా? వంశీ, నిజామాబాద్ బోధనలో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. సో ఆ బాలిక గురుకుల స్కూల్లో అయితే చదువుకుంటుంది. 8వ తరగతి అయితే చదువుకుంటుంది. అయితే తండ్రి అక్కడ దిగబెట్టేశాడు స్కూల్ దగ్గర. దిగబెట్టిన తర్వాత ఒక ప్లేస్ లో ఉండి నేను షాప్ కి వెళ్ళొస్తున్నా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇంతలోనే అమ్మాయి కనబడకుండా పోయింది. సో ఎక్కడ కనబడకుండా పోయిందని చెప్పేసి పోలీసులు ఇవన్నీ చూస్తే ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో ఒక మహిళ ఏదో మాయమాటలు చెప్తూ ఈ అమ్మాయిని అయితే తీసుకెళ్లిపోయింది. సో తీసుకెళ్లి బాన్సువాడ బస్ ఎక్కినట్టుగా అయితే గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా. సో అసలు ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి. అసలు ఎవరా మహిళ? ఆ తండ్రి ఎందుకు అక్కడే వదిలేసిపోయాడు? ఆ అమ్మాయి కూడా అంటే అరుపులు కేకలు ఏం లేకుండా మహిళతో కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఇది ఆ మహిళ ఎవరన్నా తెలిసిన మహిళనైనా, మాయమాటలు చెప్పే తీసుకెళ్ళిందా అని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. అయితే ఇది పెద్దగా ఇది అవ్వలేదు. అంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లిపోయి ఫోన్ చేసి డిమాండ్స్ అట్లాంటివి ఏం జరగలేదు. మళ్ళీ నెక్స్ట్ రోజు సేమ్ అదే ప్లేస్ లో ఆ మహిళనే ఆ అమ్మాయిని వదిలిపెట్టి పోయింది. ఇప్పుడు పోలీసులు అటు ఆ మహిళని అండ్ ఈ అమ్మాయిని ఇద్దరిని కూడా అంటే కస్టడీలోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వాళ్ళ అదుపులోనే ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ అయితే జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనిపైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సో ఫాదర్ కి ఆ మహిళకి ఏమన్నా సంబంధం ఉందా, అందుకే ఆ ఈ పాపని అతనే కిడ్నాప్ చేయించాడా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ మహిళ అండ్ ఆ పాప ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. సో పరిచయం ఉన్న వ్యక్తులతో ఈ విధంగా వెళ్తారు. కిడ్నాప్ అంటే వేరే స్టైల్లో జరుగుతుంది కదా. మామూలుగా ఎత్తుకెళ్ళడం, ఆ టైంలో పాప అరవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ఏం లేకుండా సాఫ్ట్ గా వెళ్ళిపోయిందంటే ఇది పరిచయం ఉన్న మహిళ ఈ విధంగా చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అదే ప్లేస్ లో ఆ అమ్మాయిని ఎందుకు ఈ మహిళ వదిలిపెట్టింది అనేది కూడా క్వశ్చన్స్. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఇది క్లియర్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇద్దరిని అటు ఆ మహిళ అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ ఫాదర్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి దొరికినట్టుగా కూడా 2 గంటల క్రితమే దొరికినట్టుగా పోలీసులు అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అడుగుతున్నారు ఏం జరిగింది అది అని చెప్పేసి. దానికి సంబంధించిన వివరాలు అయితే బయటపడలేదు. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ బయటపడింది. అమ్మాయి కూడా అంటే పొంతనలేని సమాధానాలు చెప్తుందని. ఏమో నాకు తెలీదు, వాళ్ళు తీసుకెళ్లిపోయారు అది ఇది అని చెప్పేసి అలా తనకి ఏమి గుర్తు లేనట్టుగా సమాధానాలు ఇస్తుందన్న ఒక వార్త మాత్రం బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు ఆ మహిళని అండ్ తండ్రిని ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాస్త అనుమానులకు తండ్రి వైపు రావడం, అంటే అమ్మాయిని అక్కడ ఉంచిపెట్టి తన ఏదో షాప్కి వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళి ఆ హత్యలోపే ఆ అమ్మాయి కనపడకుండా పోవడం, మళ్ళీ ఒక మహిళతో వెళ్ళిపోతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడడం, ఆ మహిళతో ఆ అమ్మాయి సఖ్యతతో వెళ్ళడంతో మరి తండ్రికి ఏమన్నా తెలుసా ఈ మహిళ, ఆ వీళ్ళకి ఏమైనా ముందే పరిచయమా అన్న కోణంలో కూడా కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయ్యాయి. సో ఏదేమైనా సీరియస్ గా కాకుండా జస్ట్ అమ్మాయి దొరకడం అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో మరి కేసులో పోలీసులు ఇంకేం విషయాలు బయట పెడతారో మనం చూడాలి. సో ఇప్పటి వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది అలా ఒక 13 ఏళ్ల బాలికనైతే ఒక మహిళ ఎత్తుకెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ అదే ప్లేస్ లో దిగబెట్టింది. సో నెక్స్ట్ డే రోజు సో మరి ఎవరు ఎందుకు తీసుకెళ్లిపోయింది ఆ మహిళ, మళ్ళీ నెక్స్ట్ డే ఎందుకు అక్కడ పెట్టింది, సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాలి. మరి వీరి మధ్యలో తండ్రి పాత్ర ఏంటి, ఆ తండ్రికి ఇవేమీ తెలియదా, లేకుంటే తన పర్యవేక్షణలో జరిగిందా, ఇదంతా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి అది రేపో మాపో వచ్చేస్తుంది. మాక్సిమం ఇప్పుడు అమ్మాయి దొరికేసింది అండ్ ఆ మహిళ కూడా అదుపులో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఈ కేసులో లేదని చెప్పుకోవాలి వంశీ.
13 ఏళ్ల బాలికని ఎందుకు తీసుకుపోయింది? ఎందుకు తీసుకొచ్చింది? ఆ తండ్రి ఆ కొట్టు దగ్గర ఎందుకు బయట వదిలేసి ఎళ్ళాడు? బాలిక వేరే లేడీ వచ్చి మాట్లాడుతున్నా కూడా ఆ బాలిక ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అంటే తనతో పాటు కామ్‌గా ఎళ్ళిపోయింది. అంటే మన సీసీ ఫుటేజ్ ఆధారం కూడా చూడొచ్చు. మాట్లాడుకుంటూ సిగ్నల్ దగ్గర తీసుకుపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి వేరే బస్ ఎక్కి తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే వచ్చి అదే రోజున నెక్స్ట్ డే మళ్ళా అదే ప్లేస్‌లో దింపడం జరిగింది. మరి తండ్రికి, ఆ లేడీకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఈ పాపకి ఇంత మొదలు తనకు తెలుసా? తెలీదా? మరి పోలీసు విచారణలో తెలియాల్సిన అవకాశం ఉంది. మరి మనకి లక్ ఏందంటే మనం చెప్పుకోదగ్గేది ఏంటంటే, మళ్ళా తననక్కడ దింపడం, కిడ్నాప్‌గా ఆ బాలికని ఎలాంటి హత్య చేయకుండా పంపించడం జరిగింది కాబట్టి, సో, మరి ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకొచ్చారు? ఇది కూడా ఖచ్చితంగా పోలీసుల విచారణలో తెలియాల్సిన అవకాశం